జరిగింది, మేము వచ్చిన తర్వాతనే కొట్లాడుతున్నాం, మేము వచ్చినాకనే ఆపినాం, మేము వచ్చినాకనే నీళ్ళు ఇస్తున్నాం, మేము వచ్చినాకనే నీటి హక్కులని. మీరు ఫిగర్ చూస్తే ఆశ్చర్యపోతారు, నిర్ఘాంతపోతారు. మేము లెక్కలు తీసినాం. 2004-05 నుంచి 2013-14 వరకు ఇది శ్రీశైలం రిజర్వాయర్ నుంచి బేసిన్ బయటికి అవుట్ సైడ్ ఆఫ్ కృష్ణా బేసిన్ కి ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లో ఎంత, మరి బయట తీసుకుపోయింది ఎంత అని లెక్కలు తీస్తే అంటే మీరు జాగ్రత్త తీరాలి. ఇది 2004 నుంచి 2014 వరకు కృష్ణా బేసిన్ నుంచి అవుట్ ఆఫ్ బేసిన్ తీసుకుపోయింది 727 టీఎంసీలు. అయితే తెలంగాణ ఏర్పడ్డాక టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు 1200 టీఎంసీలు తీసుకుపోయినరు. అంటే టిఆర్ఎస్ అధికారంలో ఉన్న ఈ 10 ఏళ్లలో శ్రీశైలం నుంచి అక్రమంగా అవుట్ సైడ్ బేసిన్ కి కృష్ణా వాటర్ తీసుకుపోయింది ఎక్కువ టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత. ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్, ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఫిగర్స్. మనం మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ఏర్పడక ముందు ఎంతైతే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అవుట్ ఆఫ్ బేసిన్ కి కృష్ణానది జలాలు తీసుకుపోయేదో అది 10 ఏళ్లలో 727 టీఎంసీలు ఉంటే, తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది 1200 టీఎంసీ అని చెప్పి నేను మనవి చేస్తూ మనం నోట్ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. నెక్స్ట్, అదేవిధంగా మాటి మాటికి గతంలో ఇరిగేషన్ మంత్రుల పెద్ద మనుషులు ఏదో కృష్ణానది జలాల్లో మేము చాలా గొప్ప చేసినాం, ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తలేదు, నేను మొన్న అంటాడు కల్వకుర్తి పంపులు ఆన్ చేయాలంటాడు, అంతకుముందు ఏదో అంటారు. ఇప్పుడు అంకెతో సహా ఏం నిరూపిస్తున్నాం అంటే, మనం అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25లో హైయెస్ట్ ఎవర్ యూటిలైజేషన్ ఆఫ్ కృష్ణా వాటర్ ఈజ్ ఇన్ దిస్ ఇయర్ 24-25. ఈ సంవత్సరంలో మనం మీరు ఈ ఫిగర్స్ ఇచ్చిన ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్. 286 టీఎంసీలు ఉపయోగించుకున్నాము. ఇది టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న 10 ఏళ్లతో పోలిస్తే ఇది హైయెస్ట్ యూటిలైజేషన్ ఆఫ్ కృష్ణా వాటర్, హైయెస్ట్ ఏకరేజ్ ఇన్ కృష్ణా బేసిన్, అంటే హైయెస్ట్ అగ్రికల్చర్ కింద కృష్ణా బేసిన్ లో మనం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలోనే హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ ఎవర్, ఆ 10 ఏళ్ల కంటే ఇప్పుడే ఎక్కువ. ఇవన్నీ విషయాలు కూడా మనం గమనించాలని చెప్పి చేస్తున్నాం. సరే, ఇంతకంటే ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉండింది, కానీ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బిసి, డిండి, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవి పూర్తి చేసుంటే మరొక 260 టీఎంసీలు ఉపయోగించే అవకాశం ఉండే. 10 ఏళ్ల పాటు కాళేశ్వరంపై 1 lakh crores, 1,00,000 కోట్లు వృధాగా ఖర్చు పెట్టి అది 38,000 కోట్లకు అయిపోయే తుమ్మడేటి ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ కృష్ణా బేసిన్ లో ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేసింది టిఆర్ఎస్ పార్టీ. దానివల్లనే ఈ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. దానివల్లనే మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అన్యాయం జరుగుతున్న విషయం మనందరం గమనించాలని కోరుతున్నాను. నెక్స్ట్ అదే విధంగా ఇది సరే, గతంలో సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇది అనేక మార్లు అన్నారు, కానీ ఇది మీకు ఇంకా దీనికి ఎంఫసైజ్ చేయడానికి చెప్తున్నా. 2014 నుంచి 2023 వరకు అనేక సందర్భాల్లో ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ఇరిగేషన్ మంత్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో, కేఆర్ఎంబి మీటింగ్ లో, ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో, మళ్ళీ రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో మాకు 34% నీళ్లు సరిపోతాయి, కృష్ణానది జలాల్లో మీరు 66% ఆంధ్రాకి ఇవ్వండి, మాకు 34% సరిపోతాయి అని చెప్పి 1, 2, 3, 4, 5 సార్లు సంతకం పెట్టి 2020లో ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ నడుస్తుందో ఇప్పుడు కృష్ణా వాటర్ షేరింగ్ కి, ఈ ట్రిబ్యునల్ హియరింగ్ వచ్చే వరకు
మీరు ఆంధ్రాకి 66% ఇవ్వండి, మాకు 34% ఇవ్వండి అని చేసి తెలంగాణకి ఎంత ద్రోహం చేసిందో మీరు అందరూ గమనించాలి. ఒకేసారి మొత్తం ఇప్పటి నుంచి ఆ ట్రిబ్యునల్ ఎన్నేళ్లు పడితే అన్నేళ్లు, అప్పటి వరకు ఆంధ్రాకి కృష్ణానది జిల్లాలో 66% ఇవ్వండి, మాకు 34% ఇవ్వండి అని చెప్పి లిఖిత పూర్వకంగా సంతకం పెట్టి ఇచ్చిండ్రు. ఈ విషయాన్ని మీరు గమనించని చెప్పి కోరుకుంటారు. నెక్స్ట్, మరి అదే విధంగా